భగవంతుడి గురించి మనకి తెలిసింది ఒక రెండు మాటలు అందరికీ చెప్తూ ఉండాలి. మీకు విషయం తెలిసిన అండి, వెనక కనిపిస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. వీరి యొక్క అద్భుతమైన భగవద్గీత, ఇందాక ప్రభుజీ అన్నారు లక్షలాది మంది భగవద్గీత వింటున్నారు అని అంటే అది ప్రభుపాదుల వారి యొక్క వైభవం. లక్షల మంది కాదు, కోట్ల మంది కృష్ణ భక్తి మార్గంలోకి వస్తున్నారు అని అంటే అది శ్రీల ప్రభుపాదుల వారు చేసిన చమత్కారం అన్నమాట. అంతా ఇట్ ఈస్ ఆల్ సాక్రిఫైస్ అండ్ ఇట్ ఈస్ ఆల్ శక్తి ఆఫ్ శ్రీల ప్రభుపాద్. మీకు చిన్న విషయం చెప్తాను. మేము ఒకసారి పోయిన మేలో ఢిల్లీకి వెళ్ళామన్నమాట. ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డివోటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము. అయితే వారు పంజాబీస్ అన్నమాట. అయితే వారు మాట్లాడుతూ ఉంటే మేము అడిగాము మాతాజీతో, మాతాజీ మీరు ఇంత బాగా ప్రసాద్ కుకింగ్ చేస్తున్నారు, ఇంత బాగా డీటీస్కి డెకరేట్ చేస్తున్నారు, మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తారు అని అన్న. అయితే ఆ మాతాజీ అన్నారు, ప్రభుజీ నేను సంస్కృత్ ప్రొఫెసర్ని ఢిల్లీ యూనివర్సిటీలో అని అన్నారు అనమాట. అన్న వెరీ గుడ్ మాతాజీ, సంస్కృత్ ప్రొఫెసర్ మీరు ఢిల్లీ యూనివర్సిటీలో. అసలు సంస్కృత్ ప్రొఫెసర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి అని. ఏం లేదు ప్రభుజీ, కేవలం పిహెచ్డీ చేయాలి, నేను 3 PhDలు చేశాను అని అన్నారు. అమ్మో 3 PhD చేసేలా అనుకో. చాలా సింపుల్గా ఉంటారు మాతాజీ, చాలా బాగా వంట చేస్తారు, కృష్ణునికి ఆరాధన చేస్తారు అనుకో. అప్పుడే సంస్కృతిలో ఏదైనా ప్రశ్నలు అడిగితే మేము దొరికిపోతాం. సరే అని మాతాజీ ఎందులో ఏ టాపిక్లో మీరు PhD చేశారు అని తెలుసా మీకు? ఏ టాపిక్లో చేశారు? నాస్తికవాదంలో PhD చేశారట. ఏథీయిజంలో PhD చేశారు, సంస్కృతిలో, అది కూడా. మేమన్నా వామ్మో ఇది చాలా డేంజరస్ టాపిక్ మాతాజీ, ఎలా చూస్ చేసుకున్నారు మీకు ఈ టాపిక్ అని అంటే, ప్రభుజీ ఇందాక ప్రభు అన్నారు కదా ఏదో ప్రభుజీ యొక్క గొప్పతనంతో బై బార్న్ డివోటీ అని. ఆ మాతాజీ చెప్పింది నేను బై బార్న్ ఏథీయిస్ట్ అని. ప్రభుజీ మా అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న అలా 6 తలాల నుంచి ఏథీయిజం కుటుంబంలో పుట్టాం మేము. నాస్తికవాద కుటుంబంలో ఎప్పుడు కూడా భారతదేశంలో ఉంటూ వాళ్ళ గుడికి వెళ్ళిన రోజు లేదటండి. కృష్ణ రామ అని పేర్లు వినటం తప్ప వాళ్ళు ఎవరో తెలియదటండి. ఒక్కరోజు దీపం ముట్టించలేదట, తులసి తెలియదు, ఏకాదశి తెలియదు, ఏమీ తెలియదు. నో ఫోటో, నో డిటి, నో టెంపుల్, నో రామ, నో కృష్ణ. అలాంటి కుటుంబంలో పెరిగిందట. నేను అన్నాను మాతాజీ వాట్ వాజ్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్ అని అంటే, ప్రపంచాన్ని మొత్తం నాస్తికులుగా తయారు చేయాలి. ఏమదట? ప్రపంచాన్ని మొత్తం నాస్తికులుగా తయారు చేయాలి. మాతాజీ మరి ఇప్పుడు తిలకం పెట్టుకున్నారు, కంటిమాల పెట్టుకున్నారు, ఆరతి చేస్తున్నారు, ఇవన్నీ ఎలా అయినాయి అంటే అప్పుడు మాతాజీ చెప్పారనమాట. ఒకసారట వాళ్ళ ప్రభుతోటి పెళ్ళయ్యాక ఎప్పుడైతే PhD అయిపోయిందో ఇప్పుడు మేము అడిగాం ఫస్ట్ డిసైపుల్ ఎవరు, ఇంకెవరు, మా ప్రభుజీని అన్నాను. అయితే మొత్తం నేర్చుకున్నదంతా PhDలో ఉన్న జ్ఞానాన్నంతా ప్రభుజీకి ఇచ్చేసిందట. ప్రభుజీ కూడా వెంటనే వాళ్ళ ఇంట్లో పాపం విగ్రహాలు ఉంటే, వాళ్ళ ఇంట్లో ఫోటోలు ఉంటే అవి కూడా తీసేసి బయట పెట్టేశారట. పెట్టేసి వైఫ్ని కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయి మంచిగా జ్ఞానాన్ని నేర్చుకొని చక్కటి శిష్యులుగా ఉన్నారనమాట. అయితే ఒకరోజు వాళ్ళు ఢిల్లీ మెట్రోలో వెళ్తూ ఉంటే పక్కన ఒక డివోటీ కూర్చొని చేస్తున్నారు. దీని అనిపించి ఏంటప్పా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈయన, ఎందుకంటే చిన్నప్పుడు ఈయన పాప మంత్రం చేసేవాడు, అదంతా గుర్తొచ్చిందనమాట. అయితే ఈ పక్కన డివోటీని అడిగారట, అయ్యా మీరు ఏం చేస్తున్నారంటే, ఏం లేదండి మేము హరే కృష్ణ చాంటింగ్ చేస్తున్నా, ఇలా జపమాల ఉంటుంది, జపమాలలో పెట్టుకొని చాంటింగ్ చేస్తా. అంటే నేను కూడా చేయొచ్చా అంటే, తప్పకుండా చేయాలి, అందరూ చేయాలి అంటే, ఏం లేదండి మాకు ఇంట్లో కొద్దిగా కాంప్లికేషన్స్ ఉన్నాయి, రోజు మీరు వచ్చి ఈ సీట్లో కూర్చొని నేను మీ పక్కన ఉంటాను, మన ఇద్దరం కలిసి జపం చేద్దాం అని రోజు జపం చేస్తున్నారట. శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత ఇచ్చారట. రోజు ఈయన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే అంత లోపల మెట్రో స్టేషన్లో భగవద్గీత చదువుతూ ఉండేవారట. ఆ పర్సన్ జస్ట్ ఒక విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 month డివోటీ అయిపోయి 16 rounds చాంటింగ్ చేయటం స్టార్ట్ చేశారు. కానీ ఇంట్లో చెప్పేవాళ్ళు కాదనమాట, ఇంట్లో చెప్పేవాళ్ళు కాదు. అట్లా 1-2 years గడిచిపోయిందట అండి. ఒకరోజు ఈ మాతాజీ పాపం బాగా ఉతుకుదాము అని తీసేసి సామాన్లన్నీ కింద పడేసరికి జపమాల బయటకు వచ్చిందండి. జపమాల బయటకు వచ్చేసరికి హౌ డేర్ యూ డూ ద ఫస్ట్ అపరాధ్ టు ద స్పిరిచువల్ మాస్టర్. నేను చెప్పింది వినకుండా ఎట్లుంటావు నువ్వు, గురువు పట్ల అపరాధం చేస్తావా అంటే, ఏం లేదమ్మా క్షమించు, మాకు ఈ చాంటింగ్ అంటే చాలా నచ్చుతుంది, అసలు చాలా చాలా భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది అని అంటే, ఇంకోసారి ఈ మాలలు ఇవన్నీ ఇంట్లోకి తీసుకురావకూడదు అని చెప్తే,
సరే అండి అని పాపం దాక్కొని చేస్తున్నట్ట మాల. ఒకసారి అడిగారట, అయ్యా మరి మా వైఫ్ని ఎలా డివోటీ చేయాలి, ఆవిడ హార్డ్ కోర్ ఏథీస్ట్ అని అంటే, అయ్యా మీరేం చెప్పకండి, కానీ శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకం ఒకటి పెట్టండి అనగానే ఇలాంటి భగవద్గీత యథాతథం అనే పుస్తకం ఉంది కదండి, ఈ పుస్తకాన్ని తీసి వాళ్ళ రూమ్లో ఇలా పెట్టేశాడట అంతే. ఒకరోజు మాతాజీ పాపం టీవీ చూస్తూ ఉంటే టీవీ కట్ అయిపోయింది, పవర్ కట్ అయిపోయింది కదా, బోర్ కొడుతుందని ఏం చేయాలి అని ఒకసారి భగవద్గీత చూద్దాం అసలు ఏంటో అని స్టార్ట్ చేసిందట. 9 గంటలు కంటిన్యూస్గా భగవద్గీత మొత్తం చదవటం ప్రారంభం చేసి ఫస్ట్ డే ఎప్పుడైతే వాళ్ళ ప్రభు వెనకాలకు వచ్చారో మాతాజీ అడిగారట, ఈ పుస్తకం రాసిన ఆయన ఫోటో ఒకటి ఫ్రేమ్ చేసుకొని తీసుకొనిరా అని అంటే, ఒక ఫ్రేమ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకొని ప్రతిరోజు వారు ప్రభుజీ వెళ్ళంగానే ఈవిడ కూర్చొని భగవద్గీత చదవటం ప్రారంభం చేసిందట. కేవలం 20 రోజులలోనే 16 మాలలు జపం చేయటం స్టార్ట్ చేసి జగన్నాథ బలదేవ్ సుభద్ర విగ్రహాలు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు మాతాజీ సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీ. ప్రతిరోజు టెంపుల్కి వాళ్ళ కాలేజ్ యూనివర్సిటీ లేనప్పుడు రోజు కుకింగ్ చేయడానికి వెళ్తారనమాట. ఎవరు? హార్డ్ కోర్ ఏథీస్ట్, పూజ దేవుడు తెలియని ఆవిడ ఇప్పుడు ప్రతిరోజు దేవుడికి ధూపం చూపిస్తూ ఆరతిస్తూ నైవేద్యం పెడుతూ ప్రసాదం తీసుకుంటుంది. ఎవరి వల్ల? జగద్గురు శ్రీల ప్రభుపాదకి. శ్రీల ప్రభుపాదుల వారి గొప్పతనం.